హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కిస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎండు రొయ్యి పొట్టు కూర. ముందుగా రొయ్యి పొట్టును చేట్లో వేసుకుని నలిపి బాగా చెరగాలి. తర్వాత వాటర్లో వేసి 5 నిమిషాల నుంచి ఒక 5-6 టైమ్స్ ఇసుక పోయేంత వరకు బాగా కడగాలి. క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లీన్ చేసిన రొయ్యి పొట్టుని వాటర్ లేకుండా పిండి ఒక ప్లేట్లో పెట్టుకోండి. శుభ్రం చేయడానికి టైం పడుతుంది, కానీ కూర మాత్రం చాలా త్వరగా ఈజీగా తయారు చేసేయచ్చు. రొయ్యి పొట్టు శుభ్రం చేసిన తర్వాత చూసినట్లయితే ఇసుక ఇట్లా అడుక్కు చేరిపోయి పాత్రలో ఉంటుంది. కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు రొయ్యి పొట్టు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు. ఒక పాత్రలో వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకుని అది కొంచెం వేడెక్కిన తర్వాత రొయ్యి పొట్టుని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకుని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇవి వేగడానికి 5 to 10 minutes పడుతుంది. ఆ తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. ఇవన్నీ కలిసేలా తిప్పుకొని మనం వేయించి పెట్టుకున్న రొయ్యి పొట్టును కూడా దాంట్లో వేసేసి మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఎగరనివ్వండి. దీనికి ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు చింతపండు జ్యూస్ తీసుకుని ఆ ఎగురిని కూరలో వేయండి. ఒకసారి కూర అంతా తిప్పుకొని మూత పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత చూస్తే కూర అంతా దగ్గరికి ఎగిరి ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో రుచికరమైన రొయ్యి పొట్టు కూర తయారైంది. ఇది ఆరోగ్యం కూడా. అన్నం, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. దీన్ని మసాలాతో కూడా తయారు చేసుకోవచ్చు. నేను వెస్ట్ గోదావరి స్టైల్లో చేశాను. మా నాన్నమ్మ ఇట్లాగే చేసేవారు. ఈ కూరలో ఉడకబెట్టి